ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒకరు అడిగారనమాట. సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. సో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. సో పెట్టుబడి పెట్టాలి అంటే ఎలా, అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాలకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని మీద ఎంత రిటర్న్స్ వస్తాయి, వీటికి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, క్వశ్చన్ విన్నారు కదా. 67 సంవత్సరాలు. సో ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయింది. సో రిటైర్డ్ అనమాట. సో రిటైర్డ్ పర్సన్ ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఒక 5 years 10 yearsలో లేదంటే 20 yearsకి కావచ్చు. సో ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అంటే ఏం చెప్తారు? అసలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి? అండ్ వీళ్ళకి ట్యాక్స్ కూడా కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది కదా? డెఫినెట్గా. సో 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. అంటే మంత్లీ 1 lakh వచ్చినా కూడా ట్యాక్స్ లేదు. సో యాక్చువల్గా ఏంటంటే థంబ్ రూల్ ఒకటి ఉంది. ఈ థంబ్ రూల్ ఏంటంటే మన ఏజ్ ఎంతో ఆ ఏజ్ సేఫ్టీగా ఉండాలి, అంత సేఫ్టీగా ఉండాలి. అంటే ఒక 25 years పర్సన్ అనుకోండి, 25% సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి. ఓకే. అంటే ఎఫ్డీలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్, లేకపోతే ఐ మీన్ డెట్ ఫండ్స్ అంటారు. ఇవి 6 to 7% రిటర్న్ ఇస్తాయి, కాకపోతే లో రిస్క్ ఉంటాయి. సో ఆర్డీలు కానివ్వండి, రికరెంట్ డిపాజిట్ కానీ ఇవన్నీ ఒక 25% ఉండాలి. ఓకే. రిమైనింగ్ 75% కొద్దిగా అగ్రెసివ్ అసెట్స్లో ఉండాలి. ఓకే. అగ్రెసివ్ అసెట్స్ అంటే మనకు తెలిసినట్లే ఈక్విటీ, రియల్ ఎస్టేట్, గోల్డ్. సో ఇవి 3 అగ్రెసివ్ అసెట్స్. వీటిలో ఎక్కువ భాగం ఉండాలి. ఇప్పుడు 67 yearsకి థంబ్ రూల్ ప్రకారం 67% సేఫ్టీలో ఉండాలి. ఓకే. 67% ఆఫ్ అమౌంట్ సేఫ్టీగా పెట్టుకోవాలి వాళ్ళు. మిగతా 33% మాత్రం ఇటువంటి ఈక్విటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ లో, గోల్డ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. కానీ ఇది అందరికీ మళ్ళీ అప్లికబుల్ కాదు. సపోజ్ ఇలాగ థంబ్ రూల్ ప్రకారం అయితే ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సీనియర్ సిటిజన్స్ కి కొన్ని స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి. అవును. సో నార్మల్ వాళ్ళకన్నా సీనియర్ సిటిజన్స్ కి మనకు తెలిసినట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. దానికి 2-3 స్కీమ్స్ చెప్తాను. చెప్పండి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంది. అవును. మనది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. పోస్ట్ ఆఫీస్ లో మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో తీసుకోవచ్చు. 8.1% ఈరోజు ఇంట్రెస్ట్ వస్తుంది. గుడ్ రిటర్న్స్. ఎందుకంటే బ్యాంక్ లో 7% ఏముంది, సీనియర్ సిటిజన్ 7.2 7.25 సో వాటితో పోలిస్తే డెఫినెట్ గా 8.1 సీనియర్ సిటిజన్ స్కీమ్ అదొకటి బెస్ట్ ఆప్షన్. ఇన్ఫ్లేషన్ కూడా 4% ఉంది కాబట్టి సో రిస్క్ లేకుండా 8.1% 30 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఓకే. సీనియర్ సిటిజన్ స్కీమ్ లో 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదొక ఫస్ట్ సేమ్ బెస్ట్. నెక్స్ట్ ఎల్ఐసి ద్వారా మనకి ఒక పాలసీ ఉంది, పిఎంవిఐ అని, ప్రధానమంత్రి వయో వందన యోజన. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఇందులో కూడా 15 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఓకే. ఇందులో కూడా 8% వస్తుంది. ఓకే. 8.1% ఉంది, అంత వస్తుంది. ఇందులో కూడా 15 లక్షలు పెట్టుకోవచ్చు. ఓకే. అప్ టు అంటే ఒక 45 లక్షల వరకు మనకి 8% అబోవ్ రిటర్న్ వచ్చే వాటిలో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రిస్క్ లేకుండా. సో మనీ గ్రో అవుతా ఉంటుంది. అవును. ఇది 60 years వాళ్ళు, 60 బిలో ఉన్న వాళ్ళు వీటిలో ఇన్వెస్ట్ చేయలేరు. ఓకే. 60 బిలో వాళ్ళకి ఎల్ఐసిలో ఒక స్కీమ్ ఉంది, జీవన్ అక్షయ్ అని, జీవన్ శాంతి అని. 7% వస్తుంది అంతే మాక్సిమం. ఓకే. అంతేగాని 8.1 రాదు. ఓకే. ఓన్లీ 60 years దాటిన వాళ్ళ కోసమే ఈ 2 స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇందులో ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ 33% గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్. ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ సజెస్టబుల్ కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆ టైంలో ఏ షేర్ పెరిగిద్ది, ఏ షేర్ ఎప్పుడు పడిపోద్ది, ఏ కంపెనీకి రిజల్ట్స్ బాగా వస్తాయి, ఏ కంపెనీకి, ఇవన్నీ చూసుకునే టైం కాదు. ఇలాంటివి చూస్తే ఇంకా బీపీ, షుగర్ పెరుగుతాయి. ఓకే. సో వీటిలో కన్నా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవడం బెటర్. ఓకే. అవన్నీ ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు. వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ప్రకారం కొద్దిగా లో రిస్క్ ఫండ్స్, లో రిస్క్ అయితే కొద్దిగా మీడియం రిస్క్ తీసుకోగలిగితే కొంచెం మీడియం ప్లాన్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసిన 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఓకే. గోల్డ్ కూడా మనకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ కొద్దిగా సజెస్టబుల్ కాదు ఆ ఏజ్ లో. అవును, అప్పటికి ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి. అండ్ ఆల్సో మేబీ యాక్చువల్లీ ఏజ్ పెరిగే కొద్దీ ఇలా ఫిజికల్ అసెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్కి రావాలి.
ఓకే, అవును అవును. రియల్ ఎస్టేట్ లో అమ్మేసి ఇలాంటి ఫైనాన్షియల్ అసెట్ లోకి రావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎస్టేట్ ప్లానింగ్ ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలకి పంచేటప్పుడు వాళ్ళకి పంపకాలు జరిగేటప్పుడు ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో, మళ్ళీ ఆ ల్యాండ్ వాల్యూ ఎలా ఉందో, మళ్ళీ ఆ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అనుకోండి అది ఉంటుందో ఉండదో, ఇలాంటి టెన్షన్ ఏం పెట్టకుండా పిల్లలకి దాన్ని ఫైనాన్షియల్ అసెట్ కన్వర్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ అనుకోండి ఈ రోజు సేల్ చేస్తే డే ఆఫ్టర్ టుమారో వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఓకే. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఫైనాన్షియల్ అసెట్ లోకి రావాలి. కాబట్టి మెజారిటీ అమౌంట్ గోల్డ్ లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళడం, లేదంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ రిస్క్ ప్రొఫైలింగ్ ప్రకారం వెళ్ళడం మంచిది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇది తంబు రూల్ అంటారు. అందరికి తంబు రూల్ వర్క్ అయితే కాదు. నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, 85 years. ఆయనది 100% ఈక్విటీలో ఉంది. ఓకే. ఆయనకి నేను చెప్తున్నాను, సార్ వద్దు మీ 85 వచ్చింది, 100% ఈక్విటీ వద్దు, కొద్దిగా సేఫ్టీకి వెళ్దాం అంటారు. ఆయన అవసరం లేదు నాకు ఈ డబ్బులు, నా మనవాళ్ళ కోసం పెట్టేసేయమంటున్నారు మ్యూచువల్ ఫండ్. నేను ఎంత చెప్పినా ఆయన తగ్గట్లేదు ఫస్ట్. ఓకే. సో ఆయన రిస్క్ ప్రొఫైల్ హైలో ఉంది. ఓకే, అయ్యో. అంటే ఇది యాక్చువల్ గా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ డైవర్సిఫికేషన్ ఉంది. ఆయనకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఉంది, హౌసెస్ చాలా ఉన్నాయి, ఓకే, గోల్డ్ కూడా చాలా ఉంది. ఇప్పుడు మిగిలిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు. మేబీ అదే బెటర్ ఆప్షన్, ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఎంత అసెట్స్ ఉన్నాయి కాబట్టి. వీటిలో కొద్దిగా స్మాల్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన రిస్క్ ప్రొఫైల్ అగ్రెసివ్. ఆయనకు అన్ని తెలుసు మార్కెట్ గురించి, మంచి రిటర్న్ ఇచ్చిద్దని తెలుసు, 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసు. సో డెఫినెట్ గా అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో అలానే అందరికీ మళ్ళీ రిస్క్ ప్రొఫైల్ ఉండదు. అవును, అందరు ఇంత అగ్రెసివ్ ఉండరు. దీనికోసం అని మిడిల్ లో ఏంటంటే బకెట్ స్ట్రాటజీ అని ఒకటి. బకెట్ స్ట్రాటజీ, ఓకే, ఇది తీసుకొస్తారు. ఇదేంటంటే ఫైనాన్షియల్ ప్లాన్స్ అందరూ బకెట్ స్ట్రాటజీ వాడతారు. ఓకే. సపోజ్ ఒకటి 50 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే 1 to 3 years అంటే మనకి నెక్స్ట్ 3 years కావాల్సింది సేఫ్టీలో పెడతారు. ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, లేకపోతే నేను ఇందా చెప్పిన 8% వచ్చే స్కీమ్స్ లో నెక్స్ట్ 3 years కోసం వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. 50 lakhs ని 3 parts కి డివైడ్ చేస్తారు. 17 లక్షలు 17 లక్షలు 17 లక్షలు. ఫస్ట్ 17 లక్షలు సేఫ్టీ, నెక్స్ట్ 3 ఏళ్ళకి ఇది సరిపోతుంది. ఓకే. సో అలా ప్లాన్ చేస్తారు. పెన్షన్ కావాలంటే, పెన్షన్ అవసరం పోయి లేకపోయినా కూడా అలా వాటిలో ఉంచేయచ్చు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం 50 lakhs ని కూడా? ఈ 50 lakhs ని డివైడ్ చేస్తున్నాం మనం, 3 parts గా 3 parts చేస్తున్నాం. ఒక 17 lakhs మనం సేఫ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. లైక్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కానివ్వండి, కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే దగ్గర. ఓకే. సో ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి, ఎల్ఐసి ప్రధానమంత్రి వయో వందన యోజన కానివ్వండి, లేకపోతే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్సే. ఓకే. వీటిలో ఇన్వెస్ట్ చేస్తాం, 8.1 వస్తుంది మనకి రేట్ ఆఫ్ రిటర్న్. సో సేఫ్ 17 lakhs సేఫ్ లో ఉంటాయి. ఓకే. ఇంకో 17 lakhs ఏం చేస్తామంటే 3 to 5 years, 3 to 5 years కి అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఉంటాయి. వీటిలో ఏంటంటే కొద్దిగా రిస్క్ తక్కువ. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే 65% ఈక్విటీ, 35% మళ్ళీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనే పెడతారు. లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్ వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లం. ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత 5 years అబౌవ్ ఇంకొక 17 lakhs ఉంది కదా మనకి. ఇవి 5 years కన్నా ఎక్కువ మనం డిపాజిట్ చేయొచ్చు. ఓకే. అప్పుడే ఎందుకు ఇలా ఇన్వెస్ట్ చేయాలంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా ఫస్ట్ 17 lakhs తీసుకోవచ్చు. అవును, సేఫ్టీలో ఉన్నాయి తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీలో వీటిని సరెండర్ చేయొచ్చు. హెల్త్ ఎమర్జెన్సీకి ఎల్ఐసి కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ వీటిలో 100% సరెండర్ చేసేయచ్చు. ఓకే. ఓకే. కొద్దిగా ఇప్పుడు కాదు 3 years తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ వస్తే నెక్స్ట్ తీసుకోవచ్చు, వాటికి రిస్క్ తక్కువ. ఓకే. ఓకే. లార్జ్ క్యాప్ కి బ్యాలెన్స్డ్ ఫండ్స్ కి 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 17 లక్షలు కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. కొంచెం మల్టీ క్యాప్ వెళ్తుంది, కొంచెం ఫ్లెక్సీ క్యాప్ వెళ్తుంది, కొద్దిగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కూడా వెళ్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయాలి. అంటే నెక్స్ట్ తరం కోసం ఒక 5 years దాటింది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి సపోజ్ పెన్షన్ తీసుకున్నా కూడా కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది. ఫస్ట్ 8.1లో కొద్దిగా తక్కువ పెరుగుతుంది ఫండ్, కాకపోతే సేఫ్టీ సేమ్ టైం ఎప్పటికప్పుడు మనం రిటర్న్ తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 3 to 5 years కొంచెం అగ్రెసివ్ సేఫ్టీ ఉంటుంది. అందులో కూడా ఇండియాలో నిఫ్టీ కంపెనీస్ 50 కంపెనీస్ ఎక్కడికి వెళ్ళవు. అని రిలయన్స్ చూస్తే 20 లక్షల కోట్ల కంపెనీ, టాప్ 50 కంపెనీస్ లో మినిమం 1 లక్ష కోట్ల కంపెనీలే. అవును. మినిమం ఇంకా చెప్పాలంటే 2 లక్షల కోట్లు మినిమం. టాప్ 50 కంపెనీస్ కట్ ఆఫ్ ఏంటంటే
2 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్. అవును అవును. నెక్స్ట్ 50 కంపెనీస్ చూసుకున్నా కూడా 1,00,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్నాయి. అరౌండ్. సో నిఫ్టీ 100 కట్ ఆఫ్ మార్క్ 1,00,000 కోట్లు, మినిమం 1,00,000 కోట్ల పైన ఉన్నాయి, నిఫ్టీ 100లో ఉన్నాయి. ఓకే. 2,00,000 కోట్ల పైన ఉన్నాయి, నిఫ్టీ 50లో ఉన్నాయి. ఓకే ఓకే. ఇవి రాత్రికి జీరో అవ్వు. అబ్సల్యూట్లీ. సో బ్యాలెన్స్డ్, వాటిలో కూడా బ్యాలెన్స్డ్ ఏంటంటే కొద్దిగా 35% గవర్నమెంట్ సెక్యూరిటీస్, 65% నిఫ్టీ స్టాక్స్ ఓకే వీటిలోకి వెళ్తుంది. కాబట్టి ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇండియా గ్రోత్ స్టోరీలో మనకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. ఓకే. ఇంకొద్దిగా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయడానికి మనం 5 years అబౌవ్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేస్తున్నాం. దాన్ని మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అంటే కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్ లైక్ స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ వెళ్ళట్లేదు, మళ్ళీ ఇక్కడ ఆ ఏజ్ లో వెళ్ళట్లేదు మనం. లార్జ్ అండ్ మిడ్ లేదంటే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ మ్యాక్సిమం. ఓకే. ఒక ఏమవుతుందంటే ఒక 5 years తర్వాత వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. ట్రూ ట్రూ ట్రూ. ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో 5 years తర్వాత వాడు ఫండ్ పెర్ఫార్మెన్స్ చూసి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఫండ్ షఫల్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి. ఇప్పుడు నేను చెప్పిన 3 స్ట్రాటజీలు అందరికి సూట్ అవుతాయంటే అందరు సూట్ కావు మళ్ళీ. అవును అవును. ఒక్కొక్కరికి ఒక్కరు సూట్ అయింది, ఎవరికి ఎలా సూట్ అయింది అనేది. సో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్. కొంతమంది ఉంటారు, నా డబ్బులు తగ్గకూడదు, అసలు రూపాయి కూడా తగ్గకూడదు, నాకు అసలు సేఫ్టీయే వద్దు, సారీ నాకు అసలు రిస్కే వద్దు, 100% సేఫ్టీ కావాలంటారు. వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్సే. ఓకే. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానివ్వండి, వయోవందన యోజన కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, ఇవే. లేదు నాకు 8% వస్తే సరిపోదు, కొంచెం గ్రో కావాలనుకున్న వాళ్ళకి బకెట్ స్ట్రాటజీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి. కొంతమంది అగ్రెసివ్ ఉంటారు. ఓకే. అవును. సో వాళ్ళు ఏంటంటే 50% ఈక్విటీలోకి వెళ్ళిపోతారు. ట్రూ ట్రూ. సో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే 5 years పైన ఉంటే మార్కెట్లో పెద్ద మ్యూచువల్ ఫండ్లో 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 12%. ఓకే. అంటే మనం ఓన్లీ లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, బ్యాలెన్స్ ఫండ్ లో సేఫ్ సైడ్ ఈక్విటీ కాబట్టి 12%. ఇప్పుడు దాకా ఉన్న ఫండ్స్ అన్ని కూడా 12% ఇచ్చాయి లాస్ట్ 30 years కూడా. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటాను. సో గైస్ అర్థమైంది కదా, ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వాళ్ళకి ట్యాక్స్ కూడా చాలా ఎక్సెప్షన్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు 3 స్కీమ్స్, వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఇది మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని మీద మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక సెకండ్ వచ్చేసి LIC వయో వందన యోజన. సో దీనికి సంబంధించి కూడా మీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీరు పెట్టుబడి పెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు సేఫ్ సైడ్గా సరెండర్ కూడా చేసుకుని డబ్బులు ఆన్ స్పాట్ తీసుకోవచ్చు ఎమర్జెన్సీ కింద. అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. మనం చూసాము. సో ఈక్విటీ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సో దట్ అది కూడా మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఒకవేళ మీరు అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే ఏదైతే 3 parts బకెట్ స్ట్రాటజీ చూసాం కదా, సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీ పిల్లలకు కూడా అది పాస్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.